మెడికల్ చదివేవాడికి మ్యాథ్స్ వద్దని చెప్పి నువ్వెందుకు డివైడ్ చేస్తున్నావు అసలు? మెడికల్ వాడికి మ్యాథ్స్ వద్దా ఏంటి? ఐఐటీలో బయాలజీ ఉంది కదా, మరి జేఈ అడ్వాన్స్ నుంచి ఎందుకు ఇస్తున్నావు నువ్వు అంటే అడిగి బయాలజీ వద్దని నువ్వెలా చెప్పావు? మరి ఇప్పుడు అన్ని ఐఐటీలోనూ బయాలజీ ఉంది, అన్ని చోట్ల బయాలజీ ఉంది. ఆ బయాలజీ చదవడానికేమో జేఈ అడ్వాన్స్డ్ కావాలట, అక్కడ ఇంటర్లో బయాలజీ చదవక్కర్లేదంట. బిట్స్లోనేమో బయాలజీ ఉంటుంది, అక్కడేమో ఎంపీసీ సబ్జెక్ట్ రాయాలంట, బయాలజీ రాయక్కర్లేదంట ఎగ్జామ్, బయాలజీ సీట్ చదవచ్చంట. మరి సేమ్ లాజిక్ రివర్స్ అయ్యి ఇప్పుడు నువ్వు బయాలజీకి వెళ్ళాలనుకున్న, నువ్వు ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేమ్ కదా ఇప్పుడు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఉంది. సో ఇది బేసిక్ సెన్స్ ఇది, ఇవి ఫైట్ చేయాలి మనం యాక్చువల్గా. ఇది ఉంటే నాకు తెలిసి 70-80% సూసైడ్స్, 70-80% ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు జరుగుతున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నా, ఇది నాకు ఆవేశం వచ్చి బాధ కలిగి నీకు ఇంట్రడక్షన్ అంతా చెప్పాను నేను యాక్చువల్గాను. రియల్ టాపిక్లోకి వస్తే ఇప్పుడు ఎప్పుడైతే డివైడ్ చేసి బైపీసీ కానీ వెళ్తున్నారో, 5 లక్షల మంది నీట్ రాస్తున్నారు, 2 రాష్ట్రాల్లో 3 లక్షల మంది వరకు బైపీసీ చదువుతున్నారు పిల్లలు. మనకి ఈ 3 లక్షల మంది 3.5 లక్షల మంది బైపీసీ ఎవరైతే మన 2 రాష్ట్రాల్లో మనకు చదువుతున్నారో, వీళ్ళు చాలామంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ ఉంటారు. ఇంకా సిఈసీ, ఎంఈసీ పూర్ పీపుల్ ఉండరు, ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఉంటారు, రిచ్ పీపుల్ వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్. ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ కదా, మ్యాథ్స్ రాదు వాళ్ళకి, అది ఓన్లీ బాయ్, అదేదో షో మాస్టర్లు అందరూ. వాళ్ళకి బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథ్స్ ఎవరికి రాదు వాళ్ళకి. మా దగ్గర వస్తారు కదా కౌన్సిలింగ్కి. నేను అంత ఓపెన్గా చెప్తున్నాను కదా, ఎవరికైనా వచ్చాను కామెంట్ చేయండి కింద. 100లో ఒకరికి వస్తే వచ్చినట్టు ఎక్కువ. వీళ్ళకేమి ఐవీ లీగ్స్ రావు, వీళ్ళకేమి ఆక్స్ఫర్డ్ రావు. ఎకనామిక్స్ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎంతో కొంత కాదు, వెళ్ళాలనుకోరు. ప్యూర్ మ్యాథ్స్ నువ్వు బాగా అడిగో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాలంటే మ్యాథ్స్ అడుగుతాడు, ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్కి వెళ్ళాలంటే మ్యాథ్స్ అడుగుతాడు, లేకపోతేనేమో ఎకనామిక్స్ చదవాలంటే ఐపీ మ్యాట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఉంటుంది, లేకపోతే జేఐపీ మ్యాట్లో మ్యాథ్స్ ఉంటుంది, లేకపోతేనేమో ఐఏఎం బెంగళూరులో పెట్టి ఎకనామిక్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పెడతాడో. ఈ నాలెడ్జ్ ఎక్కడ ఉండి చస్తుంది మనకే? ఉంటే మీరు అదేంటి సార్ సతీష్ గారు మమ్మల్ని అందరూ తిడుతున్నారు, మాకు లేదు, మాకు బ్రెయిన్ లేదా, మీకు ఏంటి సార్ పొగరంటే? సరే ఎలాగైతే చెప్పాను కదా, పొగరో ఎవరో చెప్పాను కదా, ఎన్ని సాబండి కనీసం పోయి చూడండి అంటే బాధలో వచ్చిన మాట ఇది. ఇది గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడలా. ఓకే, రేపు పొద్దున పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనేమో మ్యాథ్స్ అడుగుతున్నారు, ఐఏఎంకి వెళ్ళాలంటే, ఎకనామిక్స్కి వెళ్ళాలంటే మ్యాథ్స్ అడుగుతున్నాడు, ఎలిజిబిలిటీ ఏమో బైపీసీ, సిఎస్ఈ అనేసి పెడతాం మనం. ఈ పిల్లోడికి అన్యాయం జరుగుద్దన్న జ్ఞానం ఎవరికి ఉండాలి నువ్వు చెప్పు? ఇవన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ తగలేస్తే ఇదే ఐపీ మ్యాట్ ఎందుకు ఇంకా ఈ ఎగ్జామ్ నుంచి ఇవ్వరాదు అక్కడ? మరి దానికి ఒక కోచింగ్ సెంటర్, దానికి ఒక 10,000 కోట్ల వ్యాపారం, అది ఇన్ని డివిజన్సే తప్పు. ఇప్పుడు బైపీసీ పాయింట్కి వచ్చినట్లయితే చాలామంది పిల్లలు బయాలజీ ఇంట్రెస్ట్ అని మ్యాథ్స్ భయపడి బయాలజీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ మెడికల్ సీట్లు ఓన్లీ 50,000 గవర్నమెంట్ సీట్లే ఉంటాయి, మొత్తం కలిపి 1,10,000 ఉన్నప్పటికీ కూడా ఆ 50,000 రిజర్వేషన్స్ అన్ని పోతే మిగిలిన 25 లక్షల్లో 1 లక్ష మందికి పోతే సీట్లు, ప్రైవేట్ సీట్లతో సహా 24 లక్షల మంది ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్వశ్చన్ వేస్తున్నాను ఇప్పుడు.